ఇరాన్ దేశం కోసం బైబిల్లో భయంకరమైన ప్రవచనం ఉందని తెలుసా? ఈ ప్రవచనం అంత్యకాలంలో జరుగుతుంది అని వ్రాయబడ్డం విశేషం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 35 నుంచి, నేను యాలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విడిచుచున్నాను. ఈ వచనాల్లో ఉన్న యాలాము నేటి ఇరాన్ దేశం. వారి విల్లును నేను విరిచివేయుచున్నాను. ప్రాచీన కాలములో యాలాము దేశం ధనుర్విద్యకు అంటే ఆర్చరీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. నేటి కాలంలో విల్లు అంటే ఒక దేశం యొక్క సైనిక బలం లేదా ఆయుధ సంపత్తి, మిసైల్స్, న్యూక్లియర్ పవర్ అని అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ ప్రస్తుతం తన క్షిపణి వ్యవస్థపై మిసైల్ టెక్నాలజీ చాలా ఆధారపడుతూ ఉంది. దేవుడు ఆ ప్రధానాధారమైన శక్తిని దెబ్బతీస్తానని చెప్పడం గమనార్హం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎగ్జాక్ట్ గా ఇదే జరుగుతుంది. రెండవది, 4 దిక్కులకు చెదరగొట్టబడుట. ఇర్మియా గ్రంథము 49:36లో, నలుదిశల నుండి 4 వాయువులను యాలాము మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుతును. వెలివేయబడిన యాలాము వారు ప్రవేశింపని దేశం ఏదియునుండదు. శత్రువుల దాడి వలన లేదా అంతర్గత అల్లకల్లోలం వల్ల ఇరాన్ ప్రజలు తమ స్వదేశాన్ని వదిలి ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురవుతారని ఇది చెబుతోంది. ఇరాన్ నుండి గత కొన్ని దశాబ్దాలుగా లక్షలాది మంది ప్రజలు రాజకీయ, మతపరమైన కారణాల వల్ల ఇతర దేశాలకు వలస వెళ్తూ ఉన్నారు. ఇరానియన్ డయాస్పోరా అంటారు దీన్ని. ఇది ప్రవచన నెరవేర్పుకు ఒక సూచనగా కొందరు భావిస్తారు.